Before I sharing my goal, I just want to say something. Madam, I was not provided proper education since my childhood. Okay. I completed all my education in government schools and colleges. అతను అనుమానితుడు. He is the suspect. అతను అనుమానితుడా? Is he a suspect? అతను అనుమానితుడు కాదా? Isn't he a suspect? నేను హైదరాబాద్ వెళ్ళాను. I went to Hyderabad. మీరు హైదరాబాద్ వెళ్ళారా? When I started institution, people used to come to me and they used to ask, "Madam, 40 days లో మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుందా?" అని అడిగేవాళ్ళు. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత, మిత్రాలో జాయిన్ అయిన స్టూడెంట్స్ చేసే ప్రాక్టీస్ చూసిన తర్వాత రాక చస్తుందా మేడం ఇంగ్లీష్ అని అంటారు మీరే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. Hello my dear students. Usually I start our sessions with some motivational quotes or proverbs or some stories, right? But today I'll be sharing a true story instead. ఒక నిజ జీవిత కథని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. రోజు సెషన్కి ముందుగా నేను ఇచ్చే ఆ కోట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రోవర్బ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎంతవరకు వింటున్నారో, అవి విని మీరు ఎంతవరకు మారుతున్నారో, అవి మిమ్మల్ని ఎంతవరకు ఉత్తేజపరుస్తున్నాయో నాకు తెలియదు. బట్ ది థింగ్ ఈజ్, ఈరోజు నేను చెప్పే ఈ స్టోరీ విన్న తర్వాత మీలో ఒక్కరంటే ఒక్కరు మారినా ఐ విల్ బి సో గ్లాడ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వినబోయే కథ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కథ. సో ప్లీజ్ లెట్ మీ ఆల్ యువర్ ఇయర్స్. సో ఫ్రెండ్స్, many months back there was a girl and she used to study well, dance well, sing well, participate in the competitions well. సో చాలా బాగా పాడేదట, డాన్స్ చేసేదట, అండ్ కాంపిటీషన్స్లో పాల్గొనేదట, బాగా చదువుకునేదట, అండ్ కాన్సిస్టెంట్లీ అచీవ్డ్ హై ర్యాంకింగ్ ఇన్ క్లాస్. అండ్ షీ వాజ్ సో స్వీట్ అండ్ క్వైట్. నార్మల్గా మీకు తెలిసిందే కదా, అబ్బాయిలంటే అమ్మ కొడుకులు, అమ్మాయిలంటే నాన్న కూతుర్లు అని అంటూ ఉంటారు కదా. సో తను కూడా అలానే. సో వాళ్ళ నాన్నతో చాలా మంచి బాండింగ్ ఉండేదట తనకి. సో ఎట్ ద టైమ్ వెన్ షీ వాజ్ 14, తనకి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడట తనకి మొట్టమొదటిగా ఒక పెళ్లి సంబంధం వచ్చిందట. అండ్ షీ క్వైట్లీ రిజెక్టెడ్ దట్. సో ఆ టైంలో అప్పటి నుంచే వాళ్ళ నాన్న తనతో మాట్లాడటం మానేశారట. సో ఎప్పుడు చూసినా కలకల్లాడుతూ ఉండే ఇల్లు సడన్గా సైలెంట్ అయిపోయిందట. సో ఆ సైలెన్స్ని తను భరించలేకపోయేదట. సైలెంట్గా ఏడవడం, ఎవరికి కనపడకుండా అలాంటివి చేసేదట. సో రోజులు గడిచిపోతున్నాయి, రోజులు కాస్త నెలలయ్యాయి, నెలలు కాస్త సంవత్సరాలు అయ్యాయి. అయిన తర్వాత వెన్ షీ వాజ్ 16 మళ్ళీ ఒక సంబంధం వచ్చిందట. ఈసారి పెళ్లి చేసుకుంటే నాన్న నాతో మాట్లాడతారు, లైఫ్ లాంగ్ మేమిద్దరం బాగుంటాం అని చెప్పి షీ సెట్ ఓకే ఫర్ దట్. అండ్ షీ గోట్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 ఫర్ హర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ కోసం 16 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుందట. బట్ అన్ఫార్చునేట్లీ వెన్ షీ వాజ్ 17 అండ్ 8 months ప్రెగ్నెంట్, హర్ ఫాదర్ లెఫ్ట్ హర్ హోమ్. సో ఏ నాన్న కోసం అయితే పెళ్లి చేసుకుందో, ఏ నాన్న అయితే మాట్లాడితే చాలు అని అనుకుందో, ఆ నాన్నే కనపడకుండా పోయారట. సో కట్ చేస్తే తనకి 19 years వచ్చేటప్పటికి షీ వాజ్ బ్లెస్డ్ విత్ 2 kids. 2 పిల్లలు పుట్టారట. చెప్పుకోవడానికి ఇంటి నిండా మనుషులు ఉండేవాళ్ళట, కానీ ఆ పిల్లల్ని చూసుకోవడానికి మాత్రం ఆ తల్లి ఒకతే. యూనో, పెళ్ళికి ముందు కనీసం తన చేతితో తనకి తినడం కూడా వచ్చేది కాదట. అలాంటిది పెళ్ళైన తర్వాత ఆ పిల్లల్ని అంత కేరింగ్గా చూసుకునేదట. బట్ వైల్ ప్రియారిటైజింగ్ ద కేర్ ఆఫ్ హర్ కిడ్స్, షీ నెగ్లెక్టెడ్ హర్ సెల్ఫ్. ఆ పిల్లల్ని చూసుకునే ప్రాసెస్లో తనను తను మర్చిపోయి బ్రతుకుతూ ఉండేదట. షీ డిడ్ంట్ ఈట్ ప్రాపర్ ఫుడ్ అండ్ గెట్ ఎనఫ్ స్లీప్. సరిగ్గా నిద్రపోయేది కాదట, సరిగ్గా తినేది కాదట. యాజ్ అ రిజల్ట్ షీ ఫ్రీక్వెంట్లీ ఫెల్ ఇల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫీవర్. తరచుగా జ్వరం వస్తూ ఉండేదట. వెన్ ఎవర్ షీ గాట్ అ ఫీవర్ షీ వుడ్ టేక్ అ టాబ్లెట్ అండ్ డైవ్ ఇన్ టు హర్ వర్క్ అగైన్. అంటే టాబ్లెట్ వేసుకోవడం, మళ్ళీ పనులు చేసుకోవడం, లైక్ ఇలా చేస్తూ ఉండేదట. అండ్ వన్ డే షీ హ్యాస్ నోటీస్డ్ దట్ షీ హ్యాడ్ జాండీస్. అప్పుడు తన చిన్న బాబుకి 8 ఏళ్ల వయసట. అండ్ షీ వాజ్ ఫీడింగ్ ఆల్సో. అండ్ షీ కన్సల్టెడ్ మెనీ స్పెషలిస్ట్స్ అండ్ డాక్టర్స్, బట్ నన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ వర్క్డ్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, చూపించుకున్నా సరే తగ్గేది కాదట. 6 కాస్త 8 అయింది, 8 కాస్త 10 అయింది, 10 కాస్త 12 అయింది, అలా పెరిగిపోతూనే ఉంది. తను ఎలా తయారైంది అని అంటే 55 kgs ఉండే తను 35 kgsకి అయిపోయిందట. సో ఎంత భయంకరంగా తన రూపం చేంజ్ అయిందంటే, తను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జస్ట్ తను ఇలా చూస్తే
తన కళ్ళు చూసి నర్సు భయపడి దూరంగా వెళ్ళిపోయిందట. అంత దారుణంగా తయారైందట. డైలీ షీ హ్యాడ్ టు టేక్ 9 ట్యాబ్లెట్స్ పర్ డే. రోజుకి 9 ట్యాబ్లెట్స్ మింగాల్సి వచ్చేదట. అండ్ 2 ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వచ్చేదట. షీ కుడెంట్ స్లీప్ ఈవెన్. ఇంకొద్దమ్మ, నేను ఇంక ఏ హాస్పిటల్కి వెళ్ళను, నన్ను వదిలేయండి అని చెప్పి వాళ్ళ అమ్మకి దండం పెట్టేసిందట. సో చుట్టుపక్కల వాళ్ళందరూ, చుట్టాలందరూ చూడ్డానికి పలకరించడానికి వస్తూ పిల్లల్ని చూసి జాలి పడేవాళ్ళట. అయ్యో చిన్నపిల్లలే ఎలా అని చెప్పి. సో తనకి నార్మల్గా కోపాన్నైనా, భయాన్నైనా, బాధనైనా, బెంగనైనా, ఇంకా ఏ ఎమోషన్ అయినా భరించగలదేమో కానీ ఆ జాలి అన్న ఆ చూపుల్ని, ఆ జాలితో చూసి ఆ చూపుల్ని భరించలేదట. అండ్ దట్టు అవి తన పిల్లల మీద చూపిస్తుంటే ఇంకా బేర్ చేయలేకపోయిందట. షీ కుడెంట్ బేర్ దట్ ఎనీమోర్. సో ఎట్ దట్ టైమ్ షీ వాస్ ఫీలింగ్ ఓవర్వెల్మ్డ్ అండ్ షీ కాంటెంప్లేటెడ్ సూసైడ్. ఇంకా సూసైడ్ చేసేసుకుందాం, చచ్చిపోదాం అని అనుకుందట. ఇంక ఈ బ్రతికే వద్దు అని అనుకుందట. ఆ టైంలో ఆ పిల్లలిద్దరిని ఒకసారి చూసుకుందట. ఆ చిన్న బాబుకి అమ్మా అన్నమాట తప్ప ఇంకేం తెలియదట. డాక్టర్ సా హర్ 2 kids. షీ రియలైజ్డ్ ఇట్ వాజ్ రాంగ్ డెసిషన్. తను తీసుకున్న డెసిషన్ రాంగ్ అని తన పిల్లలు చూసుకున్న తర్వాత తను రియలైజ్ అయిందట. అండ్ ఎట్ దట్ టైమ్ షీ డిసైడెడ్. ఆ టైంలో తను డిసైడ్ అయిందట. ఏ జనాలైతే తన రూపం చూస్తేనే భయపడి దూరంగా వెళ్ళిపోయారో అదే జనం అరే వా అని అనుకోవాలి అని డిసైడ్ అయింది. సో ఫైనల్గా ఇంకొక ఛాన్స్ తీసుకుందామని చెప్పేసి ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుందట. అండ్ ఆ మందు మింగడానికి నరకం, ఆ మెడిసిన్ తీసుకోవడానికి నరకం చూసేదట. బట్ ఎండ్ ఆఫ్ ద డే షీ డిడ్ ఇట్. ఎట్ దట్ టైమ్ షీ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హర్ బ్యూటీ, ఆన్ హర్ హెల్త్, ఆన్ హర్ స్టడీస్, ఆన్ హర్ నేమ్ అండ్ ఫేమ్. She resolved to establish her own identity in this society. She decided to restart her studies. మళ్ళీ చదువును మొదలు పెడదాం అనుకుందట. ఏ పెళ్లితోనైతే తన చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసిందో, ఏ పేరెంట్స్ కోసం అయితే తన చదువుని సాక్రిఫైస్ చేసిందో, మళ్ళీ ఆ చదువుని తన పిల్లల కోసం రీస్టార్ట్ చేద్దామని అనుకుందట. అండ్ షీ ఎయిమ్ టు సెక్యూర్ ఎ గుడ్ జాబ్ ఆల్సో. సో అలా మొదలైన తన ప్రయాణం ఎలా చదువుకుందో తెలుసా? యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఐడియా దట్ హౌ షీ యూస్ టు స్టడీ. ఆ చిన్న బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి, పాల బాటిల్ పక్కన పెట్టి, కింద పడిపోకుండా పరుపు పెట్టి షీ యూస్ టు గో టు ద కాలేజ్. అలా కాలేజ్కి వెళ్ళేదట. తనకి ఏదైతే ఇంపార్టెంట్ క్లాస్ అనుకునేదో ఆ క్లాస్ వెళ్ళి అలా వినేసి మళ్ళీ వచ్చేసేదట పిల్లల దగ్గరికి. అంత స్ట్రగుల్ అవుతూ తను చదువుకునేదట. అలానే తన స్టడీస్ అంతా కంప్లీట్ చేసుకుంది. హౌ షీ యూస్ టు రైట్ ఎగ్జామ్స్. ఎప్పుడు తనకి ఎగ్జామ్ అనుకున్నా సరే ఆ పిల్లలు హాస్పిటలైజ్ అవుతూ ఉండేవాళ్ళట. ఒక పక్కన వాళ్ళని కేర్ చేసుకుంటూ, ఒక పక్కన చదువుకుంటూ ఉండేదట. అలా ఉన్నా సరే షీ స్టడీడ్ ఎఫెక్టివ్లీ అండ్ షీ గాట్ ఎ గుడ్ ర్యాంక్. స్టడీస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏమైంది మేడం, ఇప్పుడు తను ఎలా ఉంది, ఏం చేస్తుంది అని అంటే, ఎదుగో ఇప్పుడు మీ ముందు నుంచొని తన కథని మీకు చెప్పుకుంటుంది. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడు మీ ముందు నుంచొని తన కథని తనే చెప్పుకుంటున్న ప్రశాంతి. ఎస్, దట్ వాజ్ అబ్సల్యూట్లీ మీ. సో మీ ముందు నుంచిన ఈ ప్రశాంతే ఆ అమ్మాయి. సో అంటూ ఉంటారు కదా, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తూ ఉంటారు, మేడం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, హౌ బ్యూటిఫుల్ యు ఆర్ అని చెప్పేసి. ఈ అందమైన గాజు బొమ్మ చాలాసార్లే పగిలిపోయింది. తనకు తగిన గాయాలన్నిటినీ కూడా తన ధైర్యంతో, పట్టుదలతో, చదువుతో, వీటితో అలంకరించుకుంది. సో ఫైనలీ ఐమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ ఎ స్కిల్స్ ట్రైనర్. ఈ సొసైటీలో ఏ స్థానాన్ని అయితే సంపాదించుకోవాలనుకుందో ఆ స్థానాన్ని సంపాదించుకుంది ప్రశాంతి. ఫైనలీ ఐ గాట్ ఇట్. ఈ సొసైటీలో ఏ ఐడెంటిటీ అయితే తను సంపాదించాలనుకుందో, ఏ స్థానాన్ని అయితే తన పిల్లలకి ఇవ్వాలనుకుందో, ఫైనలీ షీ అచీవ్డ్ ఇట్. ఫైనలీ షీ డిడ్ ఇట్. అంత డబ్బుతో అవ్వలేదండి, ఆత్మస్థైర్యంతో, తన పట్టుదలతో, తన అల్లు పెరిగిన శ్రమతో అయింది. సో ఈరోజు ప్రశాంతి మీ ముందు ఇలా నిలబడడానికి చాలా పెద్ద జర్నీనే చేసింది. అండ్ ఈ జర్నీలో ఒక 3 వ్యక్తులకు మాత్రం జీవితాంతం రుణపడిపోయింది. ద ఫస్ట్ పొజిషన్ గోస్ టు హర్ మామ్. ఈ గాజు బొమ్మకి రూపాన్నిచ్చి ప్రాణం పోసింది కదా, అందుకు జీవితాంతం రుణపడిపోయి ఉంటాను. అండ్ ది సెకండ్ పొజిషన్ గోస్ టు మై హస్బెండ్. సో కన్న తల్లిదండ్రులే పెళ్లి చేసేస్తే అయిపోతుంది అని అనుకున్న మూమెంట్లో నన్ను నమ్మి నా వెనకాల నిలబడి నన్ను చదివించి ఇంతటి దాన్ని చేసినందుకు నా హస్బెండ్కి
జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద థర్డ్ పొజిషన్ గోస్ టు తల్లి, తండ్రి, గురువు. తల్లి ప్లేస్ నా తల్లి తీసుకుంది, తండ్రి ప్లేస్ తండ్రి తర్వాత తండ్రిలా మా హస్బెండ్ తీసుకున్నారు. అండ్ ద థర్డ్ ప్లేస్ గోస్ టు తల్లి, తండ్రి తర్వాత గురువు కదా. సో ద థర్డ్ ప్లేస్ గోస్ టు మిస్టర్ సునీల్ సార్. అంటే ఈ బొమ్మకి ప్రాణం పోసింది అమ్మ అయితే, ఆ బొమ్మ జీవితానికి విద్యను నేర్పి ఒక అర్థాన్ని ఇచ్చింది తన గురువు. తనలాంటి ఒక గురువుని మళ్ళీ తయారు చేసిన ఆ గురువుకి జీవితాంతం రుణపడి ఉంటాను. మిస్టర్ సునీల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఒకవేళ ఈ ప్రశాంతే గనక ఆ రోజు సూసైడ్ చేసుకొని ఉంటే, ఒకవేళ ఈ ప్రశాంతే గనక పరిస్థితులతో కాంప్రమైజ్ అయిపోయి చదువు మధ్యలోనే ఆపేసి ఉంటుంటే, ఈరోజు మీ ముందు ఇలా నిలబడేదా? ఈరోజు ఇన్ని వందల మందికి తన విద్యని పంచే ఒక టీచర్గా మీ ముందు నిలబడేదా? సో ఏది మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే, అడ్డంకులు, ఆటంకాలు కామన్. అవి దాటుకుంటూ ఎలా మనం జర్నీ చేసాం, ఎలా మనతో పాటు మన గోల్ని కూడా క్యారీ చేసాం, ఫైనల్గా మన గోల్ని రీచ్ అయ్యామా లేదా, అది ఇంపార్టెంట్. ఈ కథలో మీకు చెప్పాను నేను ఎలా కాలేజ్కి వెళ్ళేదాన్ని, ఎలా క్లాసెస్ వినేదాన్ని అని చెప్పేసి కదా. ఉయ్యాల్లో బాబుని పడుకోబెట్టి అలా క్లాసెస్కి వెళ్తూ ఉండేదాన్ని కదా. సో ఇప్పుడు మీకు చక్కగా ఏసీ క్యాంపస్లు ఇచ్చి, చదువుకోమని ఫ్రీడమ్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, మంచి యాంబియన్స్ ఇచ్చి చదువుకోండి అని మీ టైంని మీకు వదిలేసినా సరే, మనం ఏం చేస్తున్నామండి ఈరోజు? కాలేజ్ బంక్ కొట్టి, క్లాసెస్ వినకుండా, క్యాంపస్లో ఖాళీగా తిరుగుకుంటూ మన టైంని వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం. యూనో, మన వయసు వాళ్ళు చాలామంది ఇప్పటికీ చాలా అచీవ్ చేసేసారు మమ్మ. మనం ఇంకా ఇలాగే చూస్తున్నాం, ఇక్కడే ఆగిపోయాం. ఎవరు ఆపుతున్నారు అని అంటే మనమే, వేరే ఎవ్వరూ లేరు. ఈరోజు ప్రశాంతి ఇక్కడి వరకు వచ్చిందంటే ఎవ్వరూ లేరు. ప్రశాంతి అనుకుంది కాబట్టి రాగలిగింది. సో నేను మీకు చెప్పాను ఎలా కాలేజ్కి వెళ్ళాను, ఎలా చదువుకున్నానని. ఈ ప్రాసెస్లో నేను పడ్డ కష్టాన్ని చూడొద్దు, జస్ట్ వదిలేసేయండి. నేను క్లాసెస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ని గుర్తించండి. ఆ క్లాసెస్కి అంత ఇంపార్టెన్స్ని నేను ఇచ్చాను కాబట్టే ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి ఎలా అయినా అన్న పట్టుదల నాలో వచ్చింది. హరి గెటింగ్ యూనో. నార్మల్గా ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, నాతో వాడు అనేవాడు అనమాట, ఎందుకు ఇంత కష్టపడిపోయి పడి చదివిస్తున్నావు చెప్పు ఒకసారి. ఇంటర్లో నువ్వు చదువుకున్న ఫస్ట్ లెసన్ ఒకసారి చెప్పు, గుర్తుందా? గుర్తులేదు కదా, ఏం చేస్తావు ఇంత పడి చదివి అని అన్నాడు. యూనో, ఇప్పుడు వాడు ఆవరాలా తిరుగుతున్నాడు. ఆర్ యు గెటింగ్? గుర్తుపెట్టుకోండి, మనం చదివిన ప్రతి ఒక్క అక్షరం కూడా మనం చనిపోయే చివరి క్షణం లోపునట ఎప్పుడో ఒకసారి మనకు ఉపయోగపడుతుందట. అది విద్యకున్న విలువ, అది విద్యకున్న పవర్. అండ్ ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట, నాకున్న ఆస్తులు రెండు. ఒకటి పెంచేది, రెండు పంచేది. మొదటిది నా పిల్లలు. నా ఊపిరున్నంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా పెంచుకుంటాను. రెండోది పంచేది, అంటే నేను నేర్చుకున్న నా విద్య. నా చివరి శ్వాస వరకు నాలా ఎంతమంది స్టూడెంట్స్ని నేను తయారు చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్కి నా విద్యను పంచి నాలాంటి ఎంతోమంది ప్రశాంతులను ఇంకా నేను తయారు చేస్తాను. సో బోర్ కొట్టేస్తుంది కదా, సో చాలా ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, మన రాజమండ్రిలో మిత్ర ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి కరెక్ట్గా 20 days అవుతుంది. సో అసలు మిత్ర ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అనేది చూస్తారా? అయితే when I started institution, people used to come to me and they used to ask, మేడం 40 daysలో మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుందా అని అడిగేవాళ్ళు. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత, మిత్రాలో జాయిన్ అయిన స్టూడెంట్స్ చేసే ప్రాక్టీస్ చూసిన తర్వాత రాక చస్తుందా మేడం ఇంగ్లీష్ అని అంటారు మీరే. సో ఆలస్యం చేయకుండా మన స్టూడెంట్స్ని పిలిచేద్దాం. ప్రపంచంలో ఏదైనా చూడగలిగే మనిషి తనని తను మాత్రం చూసుకోలేడట. అది ఈరోజు సాధ్యపడుతుంది అంటే ఒక్క అద్దం వల్లనే. సో అద్దం ముందు నుంచోగానే తెలియకుండానే పెదాలపై చిరునవ్వు వచ్చేస్తుంది. అప్పటి వరకు దాగిన తను అద్దం ముందుకు రాగానే నిజంగా బయటపడతాడు. సో ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ అందరూ భాష అంటే అప్పచెప్పడం అని అనుకుంటున్నారు. అలాగే చెప్తున్నారు కూడా. భాష అంటే అప్పచెప్పడం కాదు, అనిపించి చెప్పడం అని స్టూడెంట్స్కి తెలిసేలా చేయడానికి నా ఈ చిన్న ప్రయత్నం. ప్రాక్టీసింగ్ in front of the mirror. Hello Pavan. Hi ma'am. So how are you? Fine ma'am. Very good. So could you please introduce yourself to our viewers? Sure ma'am. Yes. Hello everyone.
First of all, it's my immense pleasure to introduce myself on this auspicious day. This is Pawan. I am from Rajahmundry. I completed my graduation at Rajiv Gandhi Degree College. So, Pawan, could you please share your goal with our viewers? Yes, of course, ma'am. Before sharing my goal, I just want to say something. Madam, I was not provided proper education since my childhood. Okay. I completed all my education in government schools and colleges for free. Okay. Our house is very small, so I had to adjust. I used to do a part-time job in my free time. Okay. Now, I want to become a software employee. Coming to my goal, I want to earn well and build a new house and ensure lifelong happiness for my parents. Hi, Veda. Hi, ma'am. Okay. So, Veda, could you please introduce yourself to our viewers? Sure, ma'am. Yes. Hello, everyone. First of all, it is my immense pleasure to introduce myself on this auspicious day. And I am delighted to be here with you. And please let me introduce myself. This is Veda. I am from Rajahmundry. I have done my graduation at Government College Autonomous. This is all about me. So, Veda, what do you want to become in the future? Actually, ma'am, I want to become a chartered accountant. Okay. But due to some reasons, there is no chance to make it possible. Okay. In case I'll get the chance in the future, I'll definitely make it possible. Okay, Veda. Very good. So, may I ask you questions in Telugu? Yes, ma'am. Can sure. you translate? Sure, ma'am. Very good. So, now I'm going to ask you questions in Telugu and you should answer in English, right? Right. Okay, ma'am. Yeah. అతను అనుమానితుడు. He is the suspect. అతను అనుమానితుడా? Is he a suspect? అతను అనుమానితుడు కాదా? Isn't he a suspect? నేను హైదరాబాద్ వెళ్ళాను. I went to Hyderabad. మీరు హైదరాబాద్ వెళ్ళారా? Did you go to Hyderabad? రేపు హైదరాబాద్ వెళ్తారా? Will you go to Hyderabad tomorrow? రేపు వెళ్ళరా? Won't you go to Hyderabad tomorrow? నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చాను. I had been to Hyderabad. జాయిన్ అయ్యాను. I joined Mitra Institution. మీరు మిత్ర ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారా? Did you join Mitra Institution? మీరు ఇంతకు ముందు ఇంగ్లీష్ నేర్చుకున్నారా? Did you learn English before? ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? Are you learning English? నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. I'm learning English. వెరీ గుడ్. అతను డాక్టర్. He is a doctor. అతను డాక్టరా? Is he a doctor? అతను ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్నాడు. He is living in Rajahmundry. అతను రాజమండ్రిలో ఉంటున్నాడా? Is he living in Rajahmundry? ఎందుకు ఉంటున్నాడు? Why is he living in Rajahmundry? వెరీ గుడ్. మీరు ఇంతకు ముందు ఇంగ్లీష్ లో మాట్లాడారా? Did you speak English before? వెరీ గుడ్. మీరు ఇంతకు ముందు ఇంగ్లీష్ మాట్లాడారా? Did you speak English before? వెరీ గుడ్. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. I'm learning English. నేను ఫ్లూయెంట్ స్పీకర్ అయ్యాను. I became a fluent speaker. మీరు ఫ్లూయెంట్ స్పీకర్ అయ్యారా? Did you become a fluent speaker? ఫ్యూచర్ లో మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడతారా? Will you speak English fluently in the future? సో ఫ్రెండ్స్, చూసారు కదా మన స్టూడెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేశారో. సో ఇది వాటి ప్రాక్టీస్ సెషన్. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ వస్తుందా, రాక చేస్తుందా? సో ఫ్రెండ్స్, ఇది వాటి ప్రాక్టీస్ సెషన్. ఇంకొక సెషన్ లో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ మీట్ అవుదాం. అంటే దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ టుడే. సీ యు.